కూర్చడంలో సక్సెస్ అయిన చంద్రబాబు నాయుడు కూటమిలో కథ మొత్తం తానే నడిపించడంలోనూ సక్సెస్ అవుతున్నారు. కింది స్థాయి క్యాడర్ ఎలా ఉన్నా హై లెవెల్లో అంతా బాబుగారు అనుకున్నట్లుగానే జరుగుతుంది. కూటములతో ఇబ్బందులుంటాయని భయపడినా అందరూ కూడా తన వాళ్లే కావడంతో స్మూత్గా నడిపించడంలో చాలా వరకు సక్సెస్ అవుతున్నారు. ఇటు జనసేన అటు బీజేపీని కూడా తన గ్రిప్లోకి తెచ్చుకున్నట్లే కనబడుతుంది. కూటమి కారణంగా 31 అసెంబ్లీ స్థానాలను 8 పార్లమెంటు నియోజకవర్గాలకు టీడీపీ దూరమైనా అక్కడ కూడా ఎక్కువ శాతం తన వారినే నిలబెట్టడంలో సక్సెస్ అయ్యారు. తర్వాత అభ్యర్థుల మార్పుల విషయంలోనూ ఆయన వేసిన ప్లాన్ కొంతవరకు ఫలించినట్లే కనబడుతుంది. తొలుత ఎక్కువ స్థానాలను అడుగుతారని భావించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను 21 స్థానాలకే పరిమితం చేశారు. 24 స్థానాలను జనసేనకు ఇచ్చినట్లే ఇచ్చి మరో 3 స్థానాలను ఆ పార్టీ నుంచి బీజేపీకి పంపడంలోనూ విజయం సాధించారు. పార్లమెంటు నియోజకవర్గంలోనూ అదే రీతిలో వ్యవహరించారు. తన సోదరుడు నాగబాబును అనకాపల్లి నుంచి పోటీ చేయించాలని భావించిన పవన్ కళ్యాణ్కు నచ్చజెప్పి మరీ దానిని బీజేపీకి కేటాయించారు. ఇప్పుడు నరసాపురం వంతు వచ్చింది. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మను తప్పించి రఘురామకృష్ణరాజుకు అప్పగించాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇందులో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలున్నాయని టాక్. నరసాపురం నుంచి రఘురామకృష్ణరాజును పోటీ చేయించి ఉండి సీటును శ్రీనివాస వర్మకు ఇవ్వాలన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు. ఇక అనపర్తి సీటు విషయంలోనూ చంద్రబాబు బీజేపీ నేతలను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారని తెలుస్తుంది. తమ పార్టీకి అచ్చిరాని తంబళ్లపల్లి సీటు బీజేపీకి ఇచ్చి అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి ఇచ్చే విధంగా కమలం పార్టీ నేతల్ని ఒప్పించడంలో విజయం సాధించినట్లే కనిపిస్తున్నారు. కేంద్ర పెద్దలతో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తామని చెప్పినా అది కూడా చంద్రబాబు చెప్పినట్లే జరుగుతుందని పార్టీ వర్గాల సమాచారం. ఇక అవనిగడ్డ పాలకొండ సీట్లలో తన మనుషులను జనసేన నుంచి పోటీ చేయిస్తున్నారు. ఇటు పురంధేశ్వరి, సీఎం రమేష్, సుజనా చౌదరులతో కథను ముందుండి నడిపిస్తూ చంద్రబాబు తాను వెనుక నుంచి డైరెక్షన్ ఇస్తుండటంతో కూటమిలో సీట్ల వ్యవహారంలో సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతున్నారు. కూటమి అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు పైకి చెబుతున్నా రేపు శాసనసభలో ఎటు చూసినా పార్టీ కండువాలు వేరైనా తన మనుషులు ఉండాలన్న చంద్రబాబు ప్రయత్నం మాత్రం ఇప్పటి వరకు సక్సెస్ అయ్యిందని చెప్పాలి. మున్ముందు చంద్రబాబు వ్యూహాలకు కమలం, గాజు గ్లాసు పార్టీలు ఏ మేరకు ప్రభావం అవుతాయో తెలియదు. కానీ ఇప్పటి వరకైతే మిత్రులపై తనదే పై చెయ్యి అనే సంకేతాలను పసుపు పార్టీ క్యాడర్కు బలంగా పంచడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అయితే బాబు అనుకున్నదే జరుగుతుంది. అయితే పేరుకు మాత్రమే కూటమి, మొత్తం బాబు చెప్పినట్లే జరుగుతుంది. అసలు 3 పార్టీల కూటమేనా ఇది, లేక బాబు పార్టీ కండువాలు కప్పుకొని ఆయన ఆడమన్నట్లు ఆడుతున్నారా అనే భావన బీజేపీ జనసేన క్యాడర్లో కలిగితే టీడీపీకి నష్టమే. ఇప్పటికే జనసేన నేతలు అసంతృప్తిగా ఉన్నారు. కొందరు నేతలు పార్టీ మారారు. బీజేపీలోని మొదటి నుంచి ఉన్న సోము వీర్రాజు, విష్ణువర్ధన్, జీవీఎల్ వంటి వారికి సీట్లు రాకపోవడంపై ఆ పార్టీ నేతలు అసంతృప్తిగా ఉన్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి కాకుండా బాబు మనుషులుగా ముద్రపడిన వారికి సీట్లు దక్కడంపై పార్టీలోనే విభేదాలు పొడచూపాయి. ఇక కింది స్థాయి క్యాడర్ సైతం అసంతృప్తిగానే ఉంది. బీజేపీకి ఇచ్చిన సీట్లపై ఆ పార్టీ క్యాడర్ కాస్త సంతోషంగానే ఉన్నా జనసేనకి దక్కిన సీట్లు, పోటీ చేస్తున్న నేతల విషయంలో ఆ పార్టీ క్యాడర్ అసంతృప్తిగా ఉంది. వారంతా కూటమి విజయానికి సహకరిస్తారా, టీడీపీ అభ్యర్థులకు ఓటేస్తారా అనేది అత్యంత కీలకం. నేతల్ని ఒప్పించడంలో సక్సెస్ అయిన బాబు క్యాడర్ని ఏకం చేయగలిగితేనే ఓట్ల బదిలీ జరిగేలా క్యాడర్ని సమన్వయం చేస్తేనే ప్రయోజనం. లేకుంటే అంత తాను అనుకున్నట్లే జరిగినా ఫలితం వేరేలా వచ్చే ఛాన్స్ లేకపోలేదు. మరి క్యాడర్ని బాబు ఎలా దారికి తెస్తారో చూడాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.